ఇక కేంద్ర భారీ పరిశ్రమల మంత్రి హెచ్డి కుమారస్వామిని మంత్రి నారా లోకేష్ కలిశారు. ఢిల్లీలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అక్కడే ఉన్న మాజీ ప్రధాని దేవగౌడను కూడా కలిసి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితుల్ని అడిగి తెలుసుకున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుజ్జీవనానికి సుమారు 12,000 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసినందుకు కుమారస్వామికి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ ప్రజల సెంటిమెంట్తో పాటు వేలాది మంది కార్మికుల ఆందోళన మనోభావాలను అర్థం చేసుకుని పెద్ద మనసుతో సహకారం అందించారని కొనియాడారు. స్టీల్ ప్లాంట్ను సందర్శించి అక్కడి పరిస్థితుల్ని అధ్యయనం చేయడం, ఉత్పాదకతకు పెంపుదలకు చర్యలు చేపట్టడం, కార్మికుల సమస్యల్ని నేరుగా తెలుసుకోవడంలో మీ చొరవ మరువలేనిదని అన్నారు. అనకాపల్లి వద్ద ప్రైవేట్ రంగంలో ఏర్పాటు కానున్న ఆర్సిలర్స్ మిట్టల్ అండ్ నిప్పాన్ స్టీల్స్ ఉక్కు పరిశ్రమ వల్ల ఆంధ్రప్రదేశ్ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, ఈ పరిశ్రమ ఏర్పాటుకు కేంద్రం తరపున అవసరమైన అనుమతుల్ని త్వరితగతిన మంజూరు చేయాలని కోరారు.